అందరు బాగున్నారా? అందరికీ వందనాలు. మా వాయిస్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, నానా విధాలుగా నానా రకాలుగా ప్రతి చోట ఎవరికి తోచిన విధంగా వారు ఈ క్రిస్మస్ కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఈ దీన సేవకుడైన నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఈరోజు నక్షత్రము గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రము లేకపోతే యేసు ప్రభుల వారి జన్మస్థలము జ్ఞానులకు తెలిసేది కాదు. అందుకే మనం పాడతాం, జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుచరణ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 2024 సంవత్సరాల కిందట తార వచ్చింది, వారికి మార్గాన్ని చూపించింది. తర్వాత తార మాయమైపోయింది. అయితే ఈ దినాలలో ఎవరు ఆ తార వలె వెలగాలి అంటే నువ్వు నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, రెండు చేతులు లేవా? లెగట్లేదు. రాను రాను రాజగుర్రం గాడిద అవుతుందంట. దేవునితో సహవాసం విడిచిపెట్టి కాస్త దూరం అవుతే అన్ని ఇటువంటి అలవాట్లే వస్తాయి. ఎత్తండి, రెండు చేతుల పైకి దేవుని స్తుతించండి, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆ తార వెలిసింది, మార్గాన్ని చూపించింది. అయితే ఈ కడవరి దినాల్లో మనము తార వలె అనేక ముందు ఏమవ్వాలి? ప్రకాశనీయులుగా మనము ఉండాలి, జ్యోతుల వలె వెలగాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. నిష్కలంకులను అనేంద్రియులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యన, టు బి అండర్లైన్, ఏమంటున్నాడు? అట్టి జనము మధ్యన మీరు ఏమి పట్టుకోవాలంటండి? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇప్పుడు నన్ను చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము అనే, జీవవాక్యం అనే వెలుగు, అర్థమవుతుందా? జీవవాక్యం అనే గుడికి వచ్చేసినంత మాత్రం నువ్వు వెలుగుతావని కాదు. ప్రతిదినము దేవుని వాక్యము చేత నువ్వు నేనేమవ్వాలి? వెలిగింపబడుతూ ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉంది. నువ్వు వెలిగడి జ్యోతుల వలె ఉండాలి అంటే నిన్ను నన్ను వెలిగించేదేంటి? ఒక దేవుని జీవ వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యము? జీవ వాక్యము. ఈరోజు జీవవాక్యాన్ని చేత పట్టుకుని చచ్చిన వాడి వలె నువ్వు లేవా? చచ్చిన దాని వలె నువ్వు లేవా? దేవుని మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అనుకునేవారు లేరా అంటే కోకొల్లలుగా ఉన్నారు. ఇది దేవుని వాక్యము, సత్యమైనది, బలమైనది, జ్ఞానమునిచ్చేది, బుద్ధినిచ్చేది. దీని ద్వారా నా నడత సరి చేసుకోవాలి, దీని ద్వారా నేను ఒక ప్రయోజనకరముగా ప్రజలకు ఉండాలి
అనే ఆలోచన ఈరోజు చాలామందికి తక్కువైపోయింది. చూడండి, ఇక రేపు ఎల్లుండి అసలు స్థలం సరిపోదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 1వ తారీఖు స్థలము సరిపోదు. ఇటువంటి వారు జ్యోతులు కాదు, ఇటువంటి వారు ఫ్యూజులు లేని బల్బులు లాంటి వారు. చెప్పండి, మానవుడు తయారు చేసిన నక్షత్రాన్ని తెచ్చుకున్నావు, లోపల బల్బు పెట్టావు, స్విచ్ చేసావు, వెలిగి 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 ఆరిపోయింది. అది ఇప్పుడు ఎందుకన్నా పనికొస్తుందా? ఏం చేయాలి? దానికి బల్బు మార్చాలా. అలా నిన్ను మార్చగలిగిన శక్తి ఒక వాక్యానికి తప్ప ఇంకా దేనికి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి ఉందా శక్తి? చెప్పాలి నోరు తెరిచి అందరూ. ఈ వాక్యం దగ్గర కూడా వచ్చి మాడిపోయిన ఫ్యూజుల్లా కూర్చుంటే, మాడిపోయిన బల్బుల్లా కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒక్కొక్క మాట నీతో మాట్లాడుచుండగా, ఒక్కొక్క మాట నిన్ను దర్శించుచుండగా, ఒక్కొక్క మాట నిన్ను తాకుచుండగా నీ కాంతి ఏమవ్వాలి? చక్కగా 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 వెలుగుతూ నీ కాంతిని పెంపారింపజేసుకుంటూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. పాతకాలంలో కృష్ణాల బుడ్డులు వాడేవారు. ఏంటండి, ఇప్పుడు పిల్లలకు అది ఏంటో కూడా తెలియదు. దాని ద్వారా పని కావాలంటే ఒత్తును పెంచేవారు. రాత్రి పడుకున్న టైంలో ఏం చేసేవారు? ఒత్తును మాట్లాడండి తగ్గించేవారు. తగ్గిస్తే ఎక్కువ కాంతియా? దాన్ని పొడిగిస్తే ఎక్కువ కాంతియా? గట్టి చెప్పాలా? మరి ఇప్పుడు దేవుని నువ్వు పొడిగింపబడుతున్నావా, తరిగింపబడుతున్నావా? ఇది నీకే తెలియాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఎటువంటి వారినైనా, ఏ స్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కోరుకుంటే ఆయన నిన్ను వెలిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారిలో, అనేందులైన ఈ ప్రజల వారిలో, గునుగుడు సనుగుడు ఉన్న ఈ ప్రజల మధ్య నువ్వు ఎలా ఉండాలంట? వెలిగడి జ్యోతుల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే 12వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మైక్ లేదా? కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమర్థమైంది ఈ మాటలో? నా ఎదుట మీరు ఎలాగున్నారో నేను లేనప్పుడు కూడా మీరు, 2 మాటలు చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? భయముతోను వణుకుతోను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు సేవకుని చూసినప్పుడు నటిస్తారు. చెప్పండి, సేవకుని చూసినప్పుడు నటిస్తారు. సేవకుడు అలా పోగానే వారి విషమును కక్కుతారు. మీకు అర్థమవుతుందని చెప్పేది? అవసరం ఉంటే సార్ మీరే అంటారు, అవసరం తీరిపోయాక
నక్షత్రము, చుక్క, తార, ఎన్నో ఉన్నాయి అమ్మా, జ్యోతి దేవుని వాక్యములో ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేవాటికి ఎన్ని ఉన్నాయి? STAR. ఈ 4 వివరించుకుందాం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎస్ దేనికి సూచనగా ఉందంటే షోయింగ్. ఎస్ అనే పదము చూపించేదానికి సూచనగా ఉంది, చూపిస్తుంది. షోయింగ్ ఎవరిని చూపిస్తుంది? ఆ చుక్క అయితే దేవుని జన్మస్థలమును చూపించింది. అసలు చుక్క దేన్ని చూపిస్తుందో తెలుసా? త్రియేక దేవుని సూచనను చూపిస్తుంది. హల్లెలూయా. ఎస్ స్టాండ్స్ ఫర్ షోయింగ్, టీ స్టాండ్స్ ఫర్ ట్రినిటీ. మన దేవుడు ఎవరు? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి లేకపోతే కుమారుడు లేడు, కుమారుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు లేడు. కుమారుడు రాకముందే యెహోవా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడని ఆయనకు పేరులు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవచించింది, ప్రవచనమును పలికించిందంత ఎవరు? యెహోవా దేవుడు. దానికి ప్రతిగా ఈ లోకములో జన్మించింది ఎవరంటే దేవుడే దైవ నరుని రూపములో ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు తర్వాత యేసు ప్రభు వారు చేస్తున్న ప్రయాణములో దేవునికి తోడున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చుక్క దేనిని చూపిస్తుందంటే త్రియేకత్వాన్ని మనకు చూపిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు లేకపోతే ఏమీ లేదు, దీంట్లో ఒక్కరు లేకపోయినా ఏమీ లేదు. కనుక ముగ్గురు చాలా ప్రాముఖ్యులు. వీరు లేకపోతే సృష్టే లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతున్న చేతుల పైకెత్తండి. అర్థం కావట్లేదన్న చేతుల పైకెత్తండి. మరసంగా బైబిల్ ఎత్తుకుని వెళ్ళిపోయి ఇంటికాడ పడుకోపోండి అర్థం కాకపోతే. అంతేనే కదా? దేవుని వాక్యం ఏం చేయాలి? నిన్ను వెలిగించాలి. హల్లెలూయా. కనుక ఎస్ దేనికి? షోయింగ్ అంటే చూపించుట. టీ స్టాండ్స్ ఫర్ ట్రినిటీ. త్రియేక దేవుణ్ణి నీకు పరిచయం చేస్తుంది, నేను చూపిస్తుంది. అందుకే ఏ స్టాండ్స్ ఫర్ అటెన్షన్. శ్రద్ధ నిలపాలి. దేని మీద? దేని మీద? దేవుని మీద. చెప్పండి. దేవుని అనగా దేవుని వాక్యము మీద. యోహాను సువార్త 1:1 అన్నాడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. आदि में शब्द था, शब्द खुदा का साथ था, वो ఈ శబ్ద ఖుదాతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ శ్రద్ధను దేని మీద పెట్టాలి? వాక్యము మీద పెట్టాలి. వాక్యము మనం నేర్చుకుంటున్నప్పుడు, వాక్యమును మనం చదువుతున్నప్పుడు, వాక్యమును నేను పలుకుతున్నప్పుడు నా ముందుగానే నీ ముందుగానే ఎవరున్నారో తెలుసా? ఈ పనికి మళ్ళా దేహం వేసుకున్న నేను కాదు, మహిమ స్వరూపుడైన దేవుడు ఉన్నాడు. ఆయనే నాతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మగలిగితే నీ ఎడల బలమైన కార్యములను దేవుడు చేస్తాడు. ఇది మనోహర్ సార్ బోధ, మనోహర్ సార్ మాట్లాడుకున్నావు అనుకో, నువ్వు బూడిదలో పోసిన పన్నీరు లెక్కనే, దానికి విలువ లేదు. నేను ఆయన చేత వాడబడుతున్న ఒక పాత్రను మాత్రమే.
ఈ పాత్ర ఎంతవరకు జీవంగా ఉండాలో, ఎలా వాడబడాలో, ఎలా నిలబడాలో నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంక ఇది డొక్కు అయిపోయింది అనుకో పాత్ర, దేవుడు అంటాడు నా కాడికి వచ్చాయి, అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మూడో పదం ఏంటి? ఏం చేస్తుంది? అటెన్షన్, శ్రద్ధ. ఎవరి మీద? దేవుని వాక్యము మీద, దేవుని ఆలోచనల మీద, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఒక ప్రణాళిక మీద. యూ షుడ్ హ్యావ్ ఎన్ అటెన్షన్. వాట్ ఈస్ ద గోల్ ఇన్ మై లైఫ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? నా గురి ఏంటి? దేవుడు నా భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి మాట, త్రియేక దేవుణ్ణి చుక్క చూపించింది. ఆయన వైపు శ్రద్ధ నిలబడ్డావు కనుక నువ్వు ఎక్కడ మారాలో తెలుసుకుని మరలా ఎవరి వైపుకు రావాలి? నువ్వు రిటర్న్ టు గాడ్. ఏంటంట? నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలి? చూడండి, చుక్క చూపే దారి మరిచి ఈ చుక్క గుట్టలెంబడ కొండలెంబడి తీసుకుపోతుంది. ఇది సరైన మార్గం కాదేమనుకుని జ్ఞానులు ఏం చేశారు? రాజింటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినా దొరకలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఆ చుక్క మాత్రం కదలేదు, అక్కడే ఉంది. ఎందుకు? వారు దారి తప్పిపోయారు. ఖచ్చితంగా మరలా ఇదే దారికి వారు రావాలి, వస్తారని నిలబడింది. మళ్ళా చుక్కను వెంబడించగానే ఎక్కడికి తీసుకొచ్చింది? అది యేసు ప్రభువును పరుండ చేయబడిన ఆ పశువుల పాక దగ్గర తీసుకొచ్చింది. చెప్పకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో మనము మరలా తిరుగుతే కానీ మన జీవితాలు బాగుపడవు. మనం మరలా జ్యోతుల వలె ప్రకాశించలేం. ఈరోజు తిరగని క్రిస్టమస్ చేస్తున్నాం, శ్రద్ధ నిలపని క్రిస్టమస్ చేస్తున్నాం. త్రియేక దేవుని గుణగణాలు ఎరగకుండా నువ్వు క్రిస్టమస్ చేస్తున్నావు. అసలు తార యొక్క విలువేంటో నీకు తెలవని క్రిస్టమస్ చేస్తున్నావు. అందుకే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. చూపించిన త్రియేక దేవునికి మహిమ. అందుకే నాకు కాదు యెహోవా, నాకు కాదు ప్రతి మహిమ ఘనత ప్రభావము నీ నామముకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ నామముకే. ఎవరి నామం? యెహోవా నామం, యేసయ్య నామం, పరిశుద్ధాత్మ నామం. హల్లెలూయా. నామాలన్నీ ఒకటే. అర్థమవుతుందా? మనము కూడా ఏ నామములో? త్రియేక దేవుని నామములో. కానీ చాలామందికి తొందరగా యేసయ్య నామములో. అన్ని శక్తి కలిగిన నామాలే, ఏది కూడా శక్తి తక్కువైన నామము లేదు. ఉందా? చెప్పండి, ఉందా? యెహోవా నామం ఏంటండి? ఏం జరిగిందండి? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసింది, బండ నుండి నీటి ఊటను ఉబికింపజేసింది. ఎక్కడి నుండి? యెహోవా కాలములో. కుమారుని కాలంలో ఏమైంది? గాలి తుఫానులు, దయ్యపు శక్తులు, రోగములు అన్నీ కూడా ఏమయ్యాయి? బాగు చేయబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఏం జరుగుతుందంటే నీ రక్షణను కాపాడుకోగలిగిన స్థితిని అది నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎవరి వైపు తిరగాలి? చెప్పాలి, ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. తిరగకపోతే ఎవరు నష్టపోతారు? చెప్పండి, ఎవరు నష్టపోతారు? మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు? ఏమైంది? పాస్టమ్ గారు ఏమైనా ఏం చేశారు?
ఎందుకు నవ్వుతున్నారు? వాక్యం మీద శ్రద్ధ ఉంచకుండా మీరు ఇటువంటి దయ్య పనులు చేయొద్దు. మధ్యలో వాక్యము సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మీ శ్రద్ధను దేవుని వాక్యం మీద నిలపడానికి ప్రయత్నం చేయండి. లేదంటే నాకు నడిపింపు రాదు. మీకు పుష్కలంగా నిద్ర ఉంది, మాకు నిద్ర లేదు. రాత్రి 2:30 అయింది మేము వచ్చేపాటికి. గుర్తుపెట్టుకోండి, మీరు మంచిగా పడుకున్నారు కదా, మంచిగా తింటున్నారు కదా, ఇప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవునికి స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. హల్లెలూయా. నా చీకటిని ఏం చేస్తాడు దేవుడు? వెలుగుగా చేస్తాడు. అలా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు ఒక దేవుడు తప్ప ఎవరు లేరు. అందుకే అలా వెలుగుగా చేసేదే దేవుని వాక్యము. దేవుని వాక్యం చూద్దాం. ఎస్, దేనికి సూచనగా ఉంది? షోయింగ్, తెలుగులో చూపించడం. చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8. పరపక్షమందు ఉన్నవాడు మనలను నన్ను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై ఏంటంట? మాదిరిగా కనుపరుచుకొనుము. మీ ఉపదేశము మోసము లేనిదిగాను, నాణ్యమైనదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో ఎలా ఉండాలి? కూడినదిగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. అంటే నక్షత్రము త్రియేక దేవుని తత్వాన్ని చూపిస్తున్న రీతిగా నీవు నేను కూడా ఇతరుల ఎదుట మన మాదిరిని మనము కనుపరుచుకోవాలి. ఎవడు నీ మీద నింద వేయకుండా, ఎవడు నిన్ను అపహాసము చేయకుండా నిన్ను నీవు మాదిరిగా చూపించుకోవాలంటున్నాడు. అనేక సార్లు చెప్పా, మాదిరి చూపించవలసిన నేను మాదిరి చూపించకపోతే నేను ఇంత బతికి కూడా వ్యర్థమే. మరి నువ్వు కూడా అంతే. నేనెంతో నువ్వు కూడా అంతే. నాకే 2 కొమ్ములు, 2 కాళ్ళు, 2 చేతులు ఎక్స్ట్రా లేవు కదా. దేవుని వాక్యమును బోధించడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? అభిషేకించాడు. నేను జాగ్రత్త పడాలి, నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఇతరుల ముందు నా క్రియలను కనుపరుచుకోవాలి, నువ్వు కనుపరుచుకోవాలి. ఊరికే మరసంగా పొయ్యి వస్తున్నా, పుసుకుని వస్తున్నంటే కాదు పని. మరొక్కసారి చదవండి దేవుని వాక్యాన్ని. పరపక్షమందున్నవాడంటే నీకు వ్యతిరేక తత్వము కలిగిన వాడు, నిన్ను నాశనము చెయ్యాలనుకుంటున్న వాడి పక్షములు ఉన్నవారు ఏం చేస్తారంటండి? ఎవరి గురించి? మనల్ని అనొద్దు ఇక్కడ, నన్ను గూర్చి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీతో నాతో మాట్లాడుతుంది. నన్ను గూర్చి వీళ్ళు భక్తి అని
చేసేదంతా లోకమేరా అన్నారు అనుకో, ఏమైపోయినట్టు నువ్వు? మన పనికి వాళ్ళం పోయినా నష్టంలే, కానీ ఎవరిని అవమానపరుస్తున్నాం? అది పాయింట్ అక్కడ. ఎవరిని? మన అంటే అన్నీ మనం దూషిస్తే దూషించని, మంచి కార్యము కొరకు. చెడ్డ కార్యం చేస్తే ఎట్టా దూషిస్తారు, మంచి కార్యాలు కూడా దూషిస్తే అవి నీకు ఆశీర్వాదంగా మారుతాయి. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? వాడు ఎవడు నిన్ను ఏలెత్తి చూపించకుండా నీ గురించి చెడ్డ మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను మాట, చూపు, భాష, ప్రవక్తన, నడవడిక అంతటిలో మనం చాలా జాగ్రత్తగా. చెప్పండి, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావు, ఒకప్పుడు అద్దాలు చిన్నగా ఉండేవి, ఇప్పుడు మనిషి కనపడేంత బారు అద్దాలు వచ్చేసాయి కదా ప్రతి చోట. ఏం చేస్తున్నావు? చూసుకుంటున్నావు లేదా? అవునా కదా? అవునా? అంటే ఏమవుతుంది అలా చూసుకుంటే? ఎక్కడైనా సరి చేయబడితే అక్కడ సరి చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఉంటుందా లేదా? చెప్పండి. అది అద్దం. ఇప్పుడు అద్దానికి ప్రతిగా వాక్యం అని అర్థం ముందు మనం నిలబడ్డాం. చెప్పండి, ఎక్కడ నిలబడ్డాం? వాక్యమనే అద్దము ముందు నిలబడ్డాం. అది సరి చేసుకోవచ్చు, కానీ వాక్యము సరి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఈ వాక్యం అని అర్థం దగ్గరికి వచ్చేపాటికి వాక్యమే సరి చేస్తుంది. అక్కడ సరి చేయబడాలంటే నీ చెయ్యి పని చేయాలి, ఇక్కడ సరి చేయబడాలంటే నీ మనస్సు దేవుని మీద నువ్వు ఉంచాలి. అలా మనసు పెట్టి దేవుని అడక్కపోతే నువ్వు ఎప్పుడు కూడా, చెప్పండి, సరి చేయబడలేవు. సరి చేయబడలేవు. నీకు నువ్వేమనుకుంటావు? నేను బాగున్నాను అంటున్నావు నీ ద్వారా. అందుకే దేవుని వాక్యం ఉంది, అన్యజనులలో నిన్ను బట్టే కదా నా నామము దూషింపబడుతుంది. చెప్పండి, బూతులు ఎంతమంది? ఏమొద్దులే, అసలు నా నోటెంబడి బూతులు రావన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎవడు చేయమన్నాడు భక్తి? ఎగేసుకుంటూ వచ్చేసావు ప్రార్థనకి. సర్లే, పురుషులు చెప్పండి, అసలు మా నోటి నుంచి అసలు బూతులే రావు సార్ అని. ఓహో, ఈ కేటగిరీలు కూడా లేదా? మళ్ళీ వచ్చేసావు ఎక్కడికి? దేవుణ్ణి స్తుతించుడి బూతులు మాడిన నోటితో. చెప్పండి, నీకు బాధగా ఉండొచ్చు, నీకు నవ్వు రావచ్చు. అసలు దీన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీకేమైనా అర్థమవుతుందా? చెప్పండి. మరి ఇవన్నీ లోపాలు, పెద్ద పెద్ద లోపాలు కావాలి, చిన్న చిన్న లోపాలే. కొంతమంది, ఒక ఆమె అనింది, నేను నా కొడుకుని తప్ప ఎవరిని తిట్టాను సార్. ఏంటి? నీ కొడుకు అదేంటి, బయట తిండి, బూతే కదా. నా భార్యను తప్ప ఎవరిని తిడితే అంటే బూతే. అందుకే ఆవేశం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడిన ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క. ఇక్కడ తప్పించుకోవచ్చమ్మా, ఇక్కడ ఏదన్నా చేయొచ్చు, ఎన్ని ఆటలన్నా సాగుతాయి ఇక్కడ. అక్కడికి వెళ్ళాక ఏ ఆట సాగదు. అక్కడ ఏముందంట? మలమల మాడే అగ్నిగుండం. అక్కడికి వెళ్ళాక అగ్ని ఆరదు, పురుగు చావదు. అబ్బా అబ్బని పెడ బొబ్బలు పెట్టినా నా అబ్బలు నీ అబ్బలు ఎవ్వడు కానరాడు. అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆ చుక్క ఏ విధంగా దేవుని స్వరూపాన్ని, దేవుని గుణగణాలను ప్రజలకు పరిచయం చేస్తుందో, ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలంట? ఆ విధముగా ఎవ్వరు నిన్ను ఏలెత్తి చూపించకుండా నిన్ను బట్టి దేవునికి మహిమ తెచ్చే రీతిగా మన బ్రతుకులో మనము బ్రతకాలి. ఉన్నామాట?
బైబిల్ పట్టుకున్నప్పుడే భక్తిపరుడివి, భక్తిపరురాలు. బైబిల్ ఒక్కసారి పక్కకు పోతే నీ అంత రోత, నీ అంత భయంకరమైన జీవితం ఎవ్వరిది లేదు. నువ్వేం చూపిస్తున్నావు మాదిరి లోకానికి? ఒక తండ్రి తాగుతున్నాడు అనుకో, వాడు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పుతున్నాడు తెలుసా? సేమ్ టు సేమ్ ఇలాగే ఉండనని నేర్పుతున్నాడు. ఒక తండ్రి తిరిగిపోతాడు అనుకో, పిల్లలు కూడా ఏం నేర్చుకుంటున్నారు? అవునా కాదా? మాట్లాడండి. ఏమ్మా, నువ్వేం చేస్తావో నీ పిల్లలు, భర్త ఎంతో భార్య ఎంత దేవుని దృష్టిలో. అందుకే మనము పిల్లల ఎదుట మన సాక్ష్యమును పోగొట్టుకోకూడదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు నిన్ను చూడగానే భయముతో భక్తితో నీ దగ్గర ఉండేటట్టుగా చేసుకో. ఉందా ఈరోజు? అది ఉందా? చిన్నగా ఉన్నారు, మూతులు పళ్ళు రాలగొడుతున్నారు. ఎవరివి? తల్లివి, తండ్రివి. చిన్నపిల్లలు. దానికి పెద్ద కవరింగ్ అని అవుతారు. ఎందుకో 32 పళ్ళు బయటెట్టి. నేను అనుకుంటా, నీకు పెంచడము పిల్లలను చేత కాదు. ఆలోచించండి. అద్భుతమైన కుమారుడిగా పెంచబడిన వాడు ఎవరో తెలుసా? ఇస్సాక్. ఎవరు కొడుకు? దేవునికి నేను బలవడంతో ఇష్టమైతే నేను బలైపోవడానికి ఇష్టమే నాన్న అన్నాడు. ముసలోడా, నీ దేవునికి ఇచ్చే మాటను బట్టి నా ప్రాణాన్ని, నా భవిష్యత్తును చంపుతావని తండ్రిని తోసేసి పారిపోలేదు. నీ భక్తి నాకు తెలుసు నాన్న, నీ ప్రార్థనా జీవితం నాకు తెలుసు నాన్న. నువ్వు మాకెన్నో మాదిరి మా జీవితాల్లో విడిచిపెట్టావు. నీకు ఎంతోమంది బంధువులున్నా ఎవరి కోసం విడిచిపెట్టుకున్నావు? దేవుని మాట కొరకు విడిచిపెట్టావు. నాకు ఎవరు అవసరం లేదు, ఆ దేవుడు తర్వాత నువ్వు అమ్మ ఉంటే చాలు. కానీ మనం ఉల్టా ఏం చెప్తాం? ఫస్ట్ నువ్వు అమ్మ, తర్వాత దేవుడు. అందుకే డేక్షాలు మాడిపోతూ ఉంటాయి. ముందు ఎవరిని పెట్టాలి మనం? ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. కొండెక్కుతున్నారంట. కొండెక్కుతుంటే, నానా కత్తుంది, నిప్పుంది, కట్టెలున్నాయి, బలి పశువు ఎక్కడుంది నాన్న అంటే, అబ్రహాము గారు విశ్వాసముతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవాయే చూసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలైతే ఎట్లా చూసుకుంటాడు నాయన, దేవుడు వచ్చాడు నాయన అని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడరు మన వాళ్ళు. ఏమన్నాడు? యెహోవాయే చూసుకొని. ఓకే, పైకి వెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టేశాడు. కొడుకా రారా అన్నాడు. వచ్చాడు, నిలబడ్డాడు. రే నా కొడుకా, ఇదేరా నీ నాకన్నా చూసుకోవడం, ఇంక నువ్వు నా కళ్ళ ముందు కనపడం నేడ్చాడు అబ్రహాము. నాయన దాని మీద పడుకో అన్నాడు. ఎక్కేసాడు, పడుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు. మన మాత్రం నాయన నీ కొడుకునే, నీ పేరు నిలబెట్టేటోడ్నే అంటామా లేదా? ఎన్ని మాట్లాడతాం? నీ కాలు పట్టుకుంటానే, నన్ను బతకనియే, లేక 100 సంవత్సరాల్లో పుట్టినోడ్నే అన్నాడు. అసలు ఇస్సాకు ఏమైనా మాట్లాడా? ఇదే బలి దేవుడు నేను కోరుకుంటూ నువ్వు ఇవ్వగలుగుతావా? చెప్పండి. అందుకే బలులు కోరేవాడుగా దేవుడు. అందుకే నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. పాత నిబంధనలతో బలులు ఉన్నాయి. పడుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, కత్తి ఎత్తేసాడు. ఏమేయడానికి? ఇంకా మెడ తెగడానికి. కత్తి ఎత్తేసేపాటికి ఇంకా దేవుడు అన్నాడు, ఆగు అబ్రహాం అన్నాడు. ఏమన్నాడు? ఆగు అబ్రహాం అన్నాడు. అబ్రహాం గారు ఏం చేయాలా చెప్పండి? కుర్రని ఎగరాల, కోయిదొరలు ఎగిరినట్టు. ఎందుకు? దేవుడు మనసు మార్చుకున్నాడేమో. కానీ అబ్రహాం అట అన్నాడా? నేను ఇచ్చే అర్పణలో లోపం ఏమైనా ఉంటే చెప్పు అంటున్నాడు. అయ్యే బాబోయ్, మనం అంటాం అసలు అట్ట?
మనం అంటామా? చెప్పండి. యేసయ్య యెహోవా చూసి అనుకున్నాడు, బాబు వీడు సామాన్యుడు కాడు, వద్దు, నీ కొడుకు కాదు, ఆ పొదలలో గొర్రె పిల్ల ఉంది, దాన్ని బలి. అంటే పాత నిబంధనలోనే యేసయ్య ఒక గొర్రె పిల్లలా బలి అయిపోయాడు. కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఆయనే గొర్రె పిల్లగా వచ్చాడు. చెప్పరు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా! ఎంత అద్భుతం! అందుకే దేవుని వాక్యము ఎటువంటిదో తెలుసా? క్రియాపూర్వకమైనది. చెప్పండి, క్రియాపూర్వకం. ఇది అబద్ధాలు చెప్పేది కాదు. ఇట్ జస్ట్ సేస్ వాట్ ఇట్స్ డన్. ఇది ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో చెప్పేదే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. అందుకే నిన్ను నీవు ఇతరుల ముందు ఏం చేసుకోవాలంట? నీ సత్క్రియలను కనుపరుచుకోవాలా, మాదిరిని కనుపరుచుకోవాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. నక్షత్రము గూర్చిన విషయాలు మేము నేర్చుకున్నాం. అది చూపించడానికే వచ్చింది త్రియేకతత్వమైన నీ పరిపాలన, నీ మీద నిన్ను శ్రద్ధ, నీ వైపు తిరగగలిగిన స్థితిని. ఈరోజు మా జీవితాలు ఏ పొరపాట్లున్నా, ఏ తప్పులున్నా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇంకెంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు. బ్రతికిన కొంతకాలమైన తల్లిదండ్రులకును, భార్యకును, పిల్లలకును, ఇరుగు పొరుగు వారికి సంతోషంగా, ఆనందంగా బ్రతికే కృప దయచేయండి. అలా చెడు దానితో ప్రయాసపడుతూ బానిసత్వంలో కూరుకుపోయిన వారిని ఈరోజు నీవు నాకు ఇచ్చిన రక్షణ అధికార దండము చేత తాకుచుండగా నీ కార్యమును జరిపించండి. ఆ బానిసత్వం నుంచి విడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రయాస నుంచి విడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వైపు తిరిగి నిన్నే ప్రేమించే శక్తిని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.